యానంలో పెట్రోల్ కోసం ఆగాం. 96 రూపాయలు ఇక్కడ. దీన్ని కార్ అంటారు గైస్. ఎవరన్నా దీన్ని కార్ అంటారా? దా కొడుకు డబ్బులు లేవన్నాడు చూడండి. చప్పట్లు చప్పట్లు పట్టరా బషీరు. సూపర్. గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఈరోజు మేము పిఠాపురం వెళ్తున్నాం. ఎందుకురా అంటే ఐఫోన్ కొనడానికి. కంగారు పడకండి, నాకు కాదు, మా బావ ఐఫోన్ కొనుక్కుంటాడంట. అయితే పిఠాపురంలో ఒక షాప్ ఉంటుంది, అందులో ఐఫోన్లు తక్కువ రేటుకి వస్తాయి అని చెప్పేసి విన్నాను. నేను లాస్ట్ టైం నేను ఐఫోన్ కూడా అక్కడే కొన్నాను, అందుకనే అక్కడికి వెళ్తున్నాం అనమాట. అక్కడికి మౌలిమాయి కూడా వస్తాడు. దాని తర్వాత మ్యాక్సిమం ఈ రోజు నైట్ కానీ రేపు కానీ విజయవాడ బయలుదేరుతాం మేము. ఇప్పుడు మా బావ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మామూలుగా అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి దారి అలా వెళ్ళాలి మొత్తం తిరిగి. మనదంతా షార్ట్ కట్ కదా, షార్ట్ కట్లో కూడా ఇలా వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్తే రోడ్డు అలా వస్తుంది, అందులో కూడా మనం ఇంకా షార్ట్ కట్ ఎత్తుక్కుంటాం. ఇలా వెళ్ళి అలా వెళ్తే ఇంకా త్వరగా వెళ్ళిపోతాం అనమాట. అలా ఉంటాయి పల్లెటూరులో షార్ట్ కట్లు. పదండి, ఏ మాత్రం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు, చేయండి. ఇట్లా నన్ను ఈ కళ్ళజోడు పెట్టుకుంటే లారీ అద్దాలు ఉన్నట్టు ఉన్నాయి. ఈడు చూడండి గుడ్డోళ్ళలా ఉన్నాడు. సేమ్ గుడ్డోళ్ళలాగే ఉన్నారు వాళ్ళు. నిజంగా అలాగే ఉన్నావు. ఆ కళ్ళజోడు రివర్స్ కదా, రివర్స్ కళ్ళజోడు అది. అందుకనే సేమ్ గుడ్డోళ్ళలాగే ఉన్నావు. నేనే బెటర్, ఇంకా లారీ అద్దాల్లా ఉన్నాయి. యానంలో పెట్రోల్ కోసం ఆగాం. 96 రూపాయలు ఇక్కడ. అదే ఆంధ్రాలో అయితే, ఆంధ్రాలో అంటే మిగిలిన చోట్ల 110 రూపాయలు ఉంది. ఇప్పుడే కాకినాడ వచ్చాం, లంచ్ చేద్దామని చెప్పి సో రెస్టారెంట్లో ఆగాం. ఇక్కడ పెద్ద మనిషి కలిసాడు మమ్మల్ని. సార్ హౌ ఆర్ యూ? హాయ్ మాయ, బాగున్నావా? మీకు అందరికీ మంచిగా చెయ్యాలని చెప్పి అదే ఇప్పుడు ఈ మనిషి ఒక పెద్ద తోల పురుషుడు కదా. ఇలా ఇవ్వు, ఇదంతా గన్ను ఓపెన్ చేయి. అమ్మో, నాకు ఓపెన్ చేయాలన్నా భయం వేస్తుంది. మౌలిమాయి వీడియోలో చూడండి మీరు, ఇది నొక్కితే మామూలు షాక్ కొట్టలేదు, ఇప్పుడు చెయ్యి అంతా కొట్టింది. నువ్వు నొక్కరా, నొక్కరా బాబు. బుద్ధున్నవాడు ఎవడ రెండోసారి నొక్కుతాడా? చాలా గట్టిగా షాక్, మొత్తం చెయ్యి అంతా లాగేసింది. హాయ్ రా బషీర్, నువ్వు అయ్యావు ఎదవి. ఇది అవ్వలేదా? నేను బలి అయిపోయాను. హాయ్ రా బషీర్, మనకు కనిపించావు అమ్మాయితో. అక్కడ కనిపించు, అది రెండో అమ్మాయి మూడో అమ్మాయి? కానీ నీ మీద హైట్ ఉందిరా అమ్మాయి. వద్దుకు హైట్ ఉన్న అమ్మాయిలు. అటు చూడు ఏదో అంటాడు, అమ్మాయి హైట్ లేదురా బషీర్ గడే పట్టుకుంటాడంట. మాయా ఫైనల్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురానికి వచ్చాను. ఇప్పుడే మా ఓడు ఏదో చెప్పాడు. కార్ కాదు గైస్, ఇది దీన్ని కార్ అంటారు గైస్. ఎవరన్నా దీన్ని కార్ అంటారా? జీవితం ఇదిగో మా ఇంటి ముందు చెత్త ఉండదయ్యా. నేను మంచోను కాబట్టి వాటర్ బాటిల్ మాత్రం పెట్టాను. అక్కడ చెత్తోడు అనుకో, అక్కడ అంతా బీర్ బాటిల్ ఉండేవి. పోన్లే, ఇప్పుడు హైదరాబాద్ వెళ్తాం కాబట్టి హైదరాబాద్ లో మొత్తం నీట్ గా క్లీన్ చేపిస్తాం. అయితే వచ్చేసాం మొబైల్ షాప్ కి. లోపలికి వెళ్ళి ఏంటి కదా అనేది చూద్దాం. ఇప్పుడే వచ్చాం షాప్ కి, ఖాళీ లేదు షాపు. ఎంత స్టాక్ ఉందో చూడండి. మొత్తం ఆండ్రాయిడ్ ఫోన్స్, ఐఫోన్స్ అక్కడ ఇక్కడ చూసుకుంటే అది ఇది అని కాదు, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మా ఓడు ఒక 16 Pro Max, మౌలిమాయి ఒక ఫోన్ తీసుకుంటారంట. మొత్తానికి మంచి డీల్లో 16 Pro Max రెండుని ఒక వాచ్ తీసుకున్నారు కుర్రోళ్ళు. నాకు సంబంధం లేదండి, వాళ్ళు కొనుక్కున్నారు మా వాళ్ళు. ఫస్ట్ ఇదే 256 ఓపెన్ చేసి చప్పట్లు చప్పట్లు పట్టరా బషీరు. సూపర్. కింద కింద ఇస్తా, కింద ఇక్కడే పెట్టుకో. గొప్పకున్నది అలా జారింది అనుకో కిందకి, ఆ గుండె జారిపోతుంది. సూపర్. తిరిగిపోయింది. పిన్నుని బట్టి రొట్టె ఏదో అంటారు చూసావా, అలాగే పుల్లు బట్టి ఫోను తీసేపా. ఇది కూడా అది ఆ ఫీల్ ఉంటుంది చూసావా. సూపర్. మళ్ళీ అంటించి ఇంకోసారి తీయాలా? ఇంకోసారి తీ, నువ్వు తీ అయితే అంటే. గాయ్స్, బషీర్ గారు ఫోన్ కొన్నాడు కొత్తది. ఎవరికన్నా ఇది డబ్బులు ఇవ్వాల్సింది ఉంటే ముందే చూడండి, మీకు డబ్బులు ఇవ్వకుండా ఫోన్లు కొనేస్తున్నాడు. తీరా అదంతా ముందుదంతా కట్ చేసేసి ఇది ఒకటే పెడతారా? ఏదో నా తరపు నేను కొనుక్కోపోయినా ఇదన్నా ఇచ్చారు.
ఒక హఠాత్ పరిణామం వల్ల మౌలిమాయి కూడా ఫోన్ తీసుకోవాల్సి వచ్చింది. ఓపెన్ చేయనా? చేయి. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ఫోన్ ఓపెన్ చేసి. లాస్ట్ ఎప్పుడు కొన్నావు ఐఫోన్? 2 years బ్యాక్. అంతే, వెరీ గుడ్, సూపర్. 2 yearsకి మార్చాలి, సంవత్సరం మార్చకూడదు. బా వాళ్ళు ఓపెన్ చేస్తున్నాం బిర్యానీ తిన్నట్టు అందంగా పెట్టిన డబ్బులకి కొద్దిగా అనుభవిస్తూ ఓపెన్ చేయాలి. బాగా అనుభవిస్తున్నాం. కొంచెం లోపల పెట్టి లేకపోతే ఫుల్ వైరల్ అయిపోద్ది వీడియో. సేమ్ కలరు మౌలిది కూడా. మనం పిఠాపురం వచ్చిన పని అయిపోయింది. ఇప్పుడు కాకినాడ చిన్నోడి దగ్గరికి వెళ్ళకపోతే ఆడు తట్టుకోలేం, సాగు కొడతాడు. ఇప్పుడు ఇందాక స్కూల్కి వెళ్ళిపోయాడంట, ఆడ దగ్గరికి వెళ్దాం. ఇంత దారిలో SKM షర్బత్స్ దగ్గర షర్బత్లు తీసుకున్నాం. ఓ చాలాసేపు అయిపోయింది, ఇంకా ఈస్ అలాగే ఉంది. బ్రేకప్ ఇది ఓపెన్ చేయి, ఇందులో ఏమున్నాయి? చాలా ఉన్నాయి. నేను తాగండి రా, నేను తాగితే షెడ్కి వెళ్ళిపోతారా, జలుబు చేసేద్ది. ఏంటిది? లవ్ షర్బత్. లవ్లో ఉన్నావేంటి? లవ్లో లేను అందుకే. ఎలా ఉంది? బాగుంటాయి షర్బత్లు, చాలా బాగుంటాయి. నువ్వే కదా అడిగింది మా అసలు ముందు తెమ్మని. నీకోసమే మా ఆగి పని తీసుకొచ్చా. ఏది కావాలి? బ్రేకప్ ఏంటి ఈ మధ్య? ఏం అవ్వలేదు, సరదాగా బ్రేకప్. ఇది స్ట్రాబెర్రీతో చేస్తారు, సీజనల్. మళ్ళీ ఈ సీజన్ అవుతే మళ్ళీ దొరకడం కష్టం. అంటే ప్యాకెట్ లో స్ట్రాబెర్రీ వేరేదా? ఎలా ఉంది? ఇప్పుడు మధ్యాహ్నం తీసుకొచ్చావు, ఇప్పటికి ఏదో ఇందాక చేసినట్టుంది మాయా. చూపించిన చాలా చల్లగా అందులో చూడికి ఎట్లా ఇంకా బయటికి ఆ జీడిపప్పులు మాయా తగ్గుతున్నాయమ్మా. ఇదేంటి ఖుషి సార్, బ్రేకప్ తర్వాత అందరు ఖుషిగా ఉంటారు కాబట్టి. మా నోడు ఏం ఆలోచించి ఆ పేర్లు పెట్టాడో తెలియదు కానీ నువ్వు మాత్రం బాగా పెడతావు. దానికి లింక్ చేస్తున్నాను మాయా. ఊరికే పేర్లు ఎందుకు పెట్టారో అర్థం చేసుకో, మనం లింక్ చేసుకోవాలి. బాగుందా? నేను ఊరికే అవ్వలేదు హైప్ మరి దీనికి. పప్పులు మాత్రం క్రేజీ. ఏదో సేమియా టైప్ సబ్జాలు జీడిపప్పులు బాగుంది. దా కొడుకు డబ్బులు లేవన్నాడు చూడండి. ఏడు రాన్నా, ఎలా వచ్చారో నువ్వు లోపలికి? ఎవరు రానిచ్చారా నిన్ను? ఎవరు రానిచ్చారా? స్కూల్కి వెళ్ళావా? నిజం చెప్పు. ఆ చిన్నోడు వచ్చాడు. స్కూల్కి వెళ్ళావేంట్రా? ఇది కలవకుండా వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ ఎడుతావేమో అని కలిసాను రా. మళ్ళీ కిచెన్ నీకెళ్ళి తెలుసురా సొల్లుగా ఏం షాక్ కొట్టదు. ఒక్కది అది లేజర్ రా ముందున ఇంకో కావాలంటే చూడు. ఎలా ఇది లేజర్ ఎలా వెలుగుద్ది? అదిగో లాగితే నొక్కితే వెలుగుద్ది అనమాట. నొక్కి చూడు, చెప్తే యాక్ట్ చేస్తున్నావు ఏంట్రా? ఏం అవ్వదు, ఓవర్ యాక్టింగ్. లైట్ ఎలగట్లేదు అది. అరే లైట్ ఇక్కడ నుంచి వస్తుందిరా, నువ్వు అలాగా ఎలా పడతా నొక్కేస్తున్నావు. ఎలగొట్టేయడానికి ఫస్ట్ ఉంటాడు ఏదైనా. గట్టిగా నొక్కు. కొట్టిందా? కళ్ళలో నీళ్ళు వచ్చేసి. అరే గట్టి కొట్టిందా స్లో కొట్టిందా? ఒరే నాకైతే మొత్తం లాగేసిందిరా చెయ్యంతా, అంత గట్టి కొట్టింది. అదే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఇదిగోరా అయిగో నీళ్ళు. చిరు బాయ్రా. వీడు చూడండి ఫోన్ కొనకముందే ఫోన్ పౌచులు కొన్నాడు. ఇలా ఉంటది తెలివైన లక్షణం. ఒరే బాయ్రా చిన్నోడా, ఎందుకు మొఖం మామిడి చెక్కలు పెట్టావు? నిద్ర వచ్చేస్తుందా? సారీరా, పొడుగుని పోయి నెక్స్ట్ వీక్ వస్తా. బాయ్. టైం 11 అవుతుంది నైట్. అమలాపురంలో ఉన్నాం. అయితే ఇక్కడ ఏదో అపర్ణాస్ కిచెన్ అని ఏదో కనిపిస్తే టిఫిన్కి ఆగాం. ఇక్కడేమో దిబ్బ రొట్లు, పొట్టిక్కలు, సాంబార్ ఇడ్లీ ఉందంట. ఊడు చెప్పాం. చల్లగా ఉంది, పర్లేదు. పిచ్చి అంటారు సార్ దీన్ని.
ఇంటికి వెళ్ళాక కూడా చేసి కొత్త ఫోన్ వదలకపోతున్నాడు అయ్యా. కొత్త ఫోన్ని సాంబార్ చిక్కగా ఉంది. ఈ టైంకి ఇదే ప్రసాదంలే. ఇది కూడా టేస్ట్ చూద్దాం. పొట్టిక్కలు టైం 2 అయింది, ఇంటికి రీచ్ అయిపోయాం. అయితే మళ్ళీ రేపు పొద్దున్న లేచి బయలుదేరాలి. ఎటు గంట టైం అవుద్ది, లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఇప్పుడే విజయవాడ స్టార్ట్ అయిపోతున్నాం. మాక్సిమం 2 అవర్స్లో వెళ్ళిపోతాం. రోడ్డు ఖాళీగా ఉంది కాబట్టి ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.